హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ మా వారు చేస్తున్నారండి, చూడండి. నమస్కారం అండి, నా పేరు బాలాజీ. నేను చేయబోయే రెసిపీ రసమలై అండి. ఈ రసమలై ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం రండి. నేను ఒకప్పుడు స్వీట్ షాప్లో పనిచేసినానండి, అక్కడ నేర్చుకున్నాను. పాలు 1.5 లీటర్ తీసుకుంటున్నానండి. ముందుగా పొయ్యి ఆన్ చేసుకొని 1 లీటర్ పాలు పెట్టుకుందామండి. చిక్కగా అయ్యే వరకు వేడి అవ్వాలి. ఒకసారి కలుపుకుందామండి. పాలు వేడి బాగా మరుగుతుందండి. మరిగే దాంట్లోనే నిమ్మరసం పోసుకోవాలండి. 1 నిమ్మరసం పిండుకున్నాను, పోసుకొని కలుపుకోవాలి. పాలు ఇరగకపోతే కొంచెం మంట పెట్టండి, ఇరిగిపోతాయండి. బాగా మరలుతుందండి. ఇప్పుడు ఇరిగిపోయినాయి పాలు. అదొకసారి బాగా కలుపుకొని దింపి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక జల్లెడలో తెల్ల క్లాత్ పెట్టుకొని ఆ ఇరిగిపోయిన పాలు దాంట్లో పోసుకోవాలండి. ఆ ఉడక మీదనే పోసుకోవాలి. పోసినాక కొంచెం నీళ్ళు వేసి కడుక్కోవాలి బాగా. ఆ పులుపు అనేది దిగాలండి. మనం నిమ్మరసం వేసాం కదండి, అది బాగా వాష్ చేసుకోవాలి. ఎన్ని నీళ్ళు పోసి చేసినా తప్పులేదు. ఫుల్గా వాష్ చేసుకోండి. ఆ నిమ్మ పులుపు అనేది ఉండకూడదు. ఫుల్గా వాష్ చేసి బాగా కలిపి వాష్ చేయండి. వాష్ చేసి అయిపోయిందండి. అది బాగా దగ్గర చేసుకొని మూట కట్టుకోవాలండి. మూటలాగా చేసుకొని బాగా నీళ్ళు పిండుకోవాలండి. తడి అనేది లేకుండా బాగా మన వల్ల ఎంతవరకు అవుద్దో అంతవరకు బాగా పిండుకోవాలి. నీళ్ళు మొత్తం డ్రై అయిపోయిందండి. ఇది తీసి పక్కన పెట్టుకుందాం. ఇంకొక ప్యాన్లో మనం పాలు పెట్టుకోవాలండి. 1/2 లీటర్ పాలండి. ఇవి తనీగా కాయాలి. కొంచెం చిక్కబడే వరకు బాగా మరలనియాలి పాలు. 1/4 కిలో షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం 1/2 కిలో అండి, 1/4 కిలో వాడుతున్నా ఇప్పుడు. కొద్దిగా యాలక్కాయ పొడి వేసుకుందామండి. పాలు బాగా మరలుతున్నాయండి. పొంగి వచ్చేలాగుంది. కొంచెం మంట స్లోలో పెట్టుకుందాం, సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు లైట్గా కుంకుమ పువ్వు యాడ్ చేసుకుందామండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఒకసారి బాగా కలుపుకుందామండి. అడుగు మాడుతుంది పాలు. అడుగు అంటుకోకుండా సిమ్లోనే బాగా కలుపుకొని ఇప్పుడు చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుందామండి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. రంగంతా దాంట్లో బాగా కలిసేటట్టు ఎల్లో షేప్లో రావాలండి. ఎల్లో కలర్లో వచ్చేసిందండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. నేను మొత్తం వచ్చి 100 గ్రాములు వేస్తున్నానండి. మీకు కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా ఫ్రూట్స్ కావాలన్నా, డ్రై ఫ్రూట్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సన్న మంటలోనే మరగనియాలండి. కలుపుతా మరగనిచ్చుకుంటా ఒక 10 నిమిషాలు అట్లా మరగనిస్తే చాలండి. ఇంకా అంతే. అది కలుపుకొని దింపు పక్కన పెట్టుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దింపి పక్కన పెట్టుకుందామండి. మనం మూట కట్టింది ఫుల్గా డ్రై అయిపోయిందండి నీళ్ళు. ఇప్పుడు అది ఓపెన్ చేసి ప్లేట్లోకి వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. పొడి పొడిలు ఆడుతుంది. ఫుల్గా డ్రై అయిపోయినాయి నీళ్ళు. ఇప్పుడు దాన్ని బాగా మ్యాష్ చేయాలండి. ఒక 10 నిమిషాల వరకు బాగా అది మ్యాష్ చేసుకుంటే ఈ పిండి రసమలాయికి బాగా సాఫ్ట్గా వస్తుందండి. ఆ మార్గం మ్యాష్ చేసుకుంటే. ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్లో ఆ పిండి పెట్టుకొని ఒకసారి కలుపుకొని మనకు కావాల్సిన సైజులో ఒక్కొక్కటిగా తీసి మనకు కావాల్సిన సైజులో పెట్టుకుందామండి. మాకు చిన్నదంటే చిన్నది, పెద్దదంటే పెద్దది. నేను కొద్దిగా పెద్దగానే చేసుకుంటున్నానండి. ఇది ఉడికితే ఇంకొంచెం బాగా పెద్దది అవుద్దండి. ఉండలు చుట్టుకోవడమేనండి. 2 పక్కల ప్రెస్ అయ్యేటట్టు చుట్టుకోండి. అప్పుడు కొంచెం మనకి ఆ షేప్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి.
అలా చుట్టుకోవడమేనండి. అన్నీ చుట్టుకొని లైన్గా ప్లేట్లో పెట్టుకుందాం. నేను కొంచెం పెద్ద సైజు చేసుకున్నా కాబట్టి కొంచెంగా ఉన్నాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి. 1 లీటర్ నీళ్ళు పోసుకుందాం. కొంచెం వేడైనాక 1/4 కిలో షుగర్ వేసుకుందామండి, పంచదార. మొత్తం 1/2 కిలో అండి. 1/4 కిలో పాలలో వేసానండి, 1/4 కిలో దీంట్లో వాడుతున్నానండి. బాగా మరగాలండి. బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. మొత్తం అన్నీ వేసేసుకుందామండి. ఒక్కొక్కటిగా అతుక్కోకుండా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే వేగనిద్దామండి. ఇప్పుడు మూత తీసేసి రెండో వైపు తిప్పుకుందామండి. రెండో వైపు తిప్పి అయిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని మరగనిద్దామండి. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. ఇంకొంచెం ఉడకాలండి. ఇంకోవైపు తిప్పుకొని మళ్ళా కొంచెంసేపు అట్టే మరగనిద్దామండి. ఉడికిందండి. ఇంకొక కొంచెంసేపు మూత పెట్టుకొని కొంచెంసేపు సిమ్లో పెడితే చాలండి. ఓ 2 నిమిషాలు అయిపోయిందండి. చూసుకోండి, సైజు పెద్దదిగా అయింది. ఇది బాగా పర్ఫెక్ట్గా ఉడికినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసి పెట్టుకుందాం. ఒక గిన్నెలో ఐస్ ముక్కలు పెట్టుకున్నానండి. ఎక్కువ ఉడికితే కొంచెం చల్లబడాలి అవి, ఎందుకంటే ఎక్కువ ఉడికినా చితికిపోద్దండి. అందుకు ఒక్కొక్కటిగా ఐస్ నీళ్ళల్లో వేసుకుందామండి. ఐస్ ముక్కల్లో నీళ్ళు ఏం పోయిన అవసరం లేదండి. ఆ ఉడకబెట్టిన షుగర్ నీళ్ళే పోసుకుందాం. అన్నీ పోసుకు అయిపోయిందండి. ఇప్పుడు అవి బాగా చల్లబడిని ఒక్కొక్కటి తీసుకొని పిండుకుందాం. లైట్గా పిండుకొని ఉడికిందా లేదా చూసుకుందాం. ఉడికిందండి. ఇంకా అది బాగా ఇది చేసుకొని పిండుకొని మనం రసమలై పాలు కాసినాం కదండి, దాంట్లో యాడ్ చేసుకుందాం ఒక్కొక్కటిగా. అన్నీ ఇదే ప్రాసెస్ అండి. అన్నీ ఇదే మరి చేసుకొని ఒక్కొక్కటిగా అందులో వేసుకుందాం. ఇప్పుడు రెండో రౌండ్ కూడా మిచ్చం ఉన్నాయి కదండి, రెండో రౌండ్ అవి కూడా ఇదే మారిగా వేసుకొని అన్నీ ఒక్కొక్కటి పిండుకొని దాంట్లో వేసుకుందామండి. ఇప్పుడు అన్నీ కలిసినాయండి. ఒకసారి అట్ట లైట్గా కలుపుకొని ఒక 3 అవర్లు పక్కన తీసి పెడతామండి. అప్పుడు ఆ రసమలై అనేది పాలు బాగా పట్టుకుంటాయండి, కాసినవన్నీ. 3 అవర్ల తర్వాత 3 అవర్ల తర్వాత బాగా ఊరిపోయిందండి. ఇది తీసుకొని ఒక బౌల్లో మార్చుకొని మనం ఒక 1 అవర్ 2 అవర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. కొంచెం చల్లదనం అవ్వాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రసమలై రెడీ అయినట్టేనండి. 2 అవర్ల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసినామండి. తీసుకొని ఇప్పుడు టేస్ట్ చేస్తున్నామండి. రెడీ అయిపోయిందండి ఫుల్గా. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. అంతేనండి, రసమలై రెడీ అండి. స్వీట్ షాప్ స్టైల్లో రెడీ అయిందండి. సరే ఉంటానండి. ఇంకో రెసిపీతో మళ్ళా కలుద్దాం.